కోసం తను బతుకుతాడు. జస్ట్ లైక్ నాబాలు అనగా మోటువాడని రాసి ఉంటుంది సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 25 అధ్యాయంలో. మోటువాడు, మూర్ఖుడు, అతని పేరులోనే మోటుతనం ఉందని భార్య సాక్ష్యం ఇస్తుంది. తాగేసిస్తాడు. అయ్యా మన గొర్రెల్ని ఇటన్నింటికి కూడా పనివారిని కాశాడయ్యా. సుమారుగా 6 నెలలుగా అతని పనివారందరూ 600 మంది రాత్రి పగలు మన కాపలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెచ్చుకున్న ఫుడ్ అయిపోయిందంట, కొంచెం దయ చూపించమని, కొంచెం ఏదన్నా హెల్ప్ చేయమని మనుషులు పంపించాడు దావీదు. యెషయా కుమారుడు ఎవడు, దావీదు ఎవడు? ఆఫ్టర్ ఆల్ యజమానిని మోసం చేసి పారిపోయినాడు. వాడికి నేను ఇస్తాను, నాది ఎవడికి ఇవ్వను, నేను నాదే. వాడు ఏం చేశాడు, నాకు అనవసరం అన్నాడు. 10వ వచనం. ఫుల్లుగా తాగేసి మందు కొట్టేసి విచ్చలివిడిగా. భార్య ప్రేమ లేదు, ఏమీ లేదు, అందగా తబిగాడు, సుబుద్ధి గలది. కానీ ఏం ప్రయోజనం? అడవిలో వెన్నులు కాసినట్టే. అడవిలో వెన్నులు కాస్తే ఎవరికన్నా చెప్పాలా? ఏమైనా ఉపయోగం ఉందా? బండ మీద వర్షం కురిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? కొందరు అంతే. కానీ ప్రభు ఏం చూడదా తెలుసా? బిడ్డ అలా ఉండగా తోడేలు గొర్రె పిల్లది వాసన చేయను, సింహం గడ్డి మేయను. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. అంటే నా స్వభావం తోడేలు లాంటి స్వభావం. గొర్రె పిల్లతో వాసన చేసి క్రూర జంతువుగా నీవు కరిచి కాట్లు వేసే వ్యక్తి కాకోకుండా ప్రేమించి అర్థం చేసుకుని స్నేహం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదామా? ఇది లేకపోకుండా కొడుకుగా లేదా కూతురుగా నువ్వు అనుకున్నవి సాగించుకుంటావు. నువ్వు చెప్పిందే చెయ్యాలి. అమ్మ నాన్న నీ మాట వినాల్సిందే. ఏం చేస్తావు, సస్తావు, నేను కన్నాం కాబట్టి. నువ్వు అనుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే. నువ్వు కోరిన కారు, కోరిన చోటకి వెళ్ళిపోతానంటే వెళ్ళాల్సిందే. ఎవరు చెప్పినా ఏనో. ఎందుకని? ఇగో, అతి గారాభం. మరి కొంతమంది అదన్నా పురుషులు ఉంటారు, పురుష ఆధిక్యం సంపాదిస్తాడు. నేను మగాణ్ణి, నేను అది, నేను ఇది. ప్రభు అంటున్నారు, వైల్డ్ యానిమల్గా ఉండకు. పరలోకంలో రావు, అక్కడ చోటు ఉండదు. నరకానికి వెళ్ళాల్సిందే, యుగాలు అక్కడ ఏడవలసిందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు చర్చకు వస్తున్న బైబిల్ పుట్టినాడు, పరలోక రాజ్యం కోసం ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. తర్వాత ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ మిరాకిల్. మొదట నా రాజ్యమును, నా నీతి. దేవుని రాజ్యం లేకపోతే నీకు వినండి, నీకు ఎన్ని అద్భుతాలు ఇక్కడ జరిగిన వేస్ట్. నువ్వు మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే నువ్వు వేస్ట్. దేవుని రాజ్యం కావాలి. నీ ఆత్మ యుగాలు అక్కడ ఉండాలి. అందుకని దేవుని రాజ్యం కోసం నన్ను ఆయన ఆత్మకు అప్పగించుకొని తగ్గించుకునే మనసు, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలా. నీ గత ప్రాచీన స్వభావాన్ని ప్రభు పాదాల చెంతకొచ్చి, సిలువ చెంతకొచ్చి పశ్చాత్తాపడి సౌలు పౌలుగా ఎలా మారాడో అలా అప్పగించుకోపోతే దయ్యం కంట్రోల్ చేస్తుంది. సౌలు, కొత్త నిబంధన సౌలును కూడా దయ్యం కంట్రోల్ చేస్తే మత పిచ్చోడు చేస్తుంది. మతం పేరిట మారణ హోమం సృష్టించాడు సౌలు. సంఘాన్ని హింసించాడు, అపోస్తులు తరిమి కొట్టాడు, ఎంతోమందిని చంపేశాడు. రాళ్ళు పెట్టి స్టెఫెను కొట్టడానికి, చంపడానికి ప్రధానమైనటువంటి సాక్షి ఎవరంటే సౌలు. భయపడి పారిపోయిన సంఘం సుమారుగా 15 నుంచి 20 వేల సంఘం చెల్లా చెదురైపోయింది. అపోస్తులు మాత్రం భయపడి అక్కడ దాక్కుని ప్రేయర్ చేసుకుంటున్నారు. అంత అపోస్తులు కాదు, 7వ అధ్యాయం 8వ అధ్యాయం తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. చెదిరిపోయారు. ఫ్రెండ్స్, అలాంటి వాడు దమస్కు వెళ్తామంటే పట్టబడ్డాడు. దేవుని ఆత్మకు చోటిచ్చాడు, సిలువ చెంతకు వచ్చాడు, రియలైజ్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు, వెనక్కొట్టబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను కుమ్మరించారు. అంతే. రౌడీ, టెర్రరిస్ట్, గూండాగా ఉన్నవాడు కంప్లీట్ ఆపోజిట్. అతను పోకడేంటి, రఫ్ అండ్ టఫ్. ఇప్పుడేంటి, స్మూత్నెస్, కామ్ గోయింగ్, లవింగ్ నేచర్, గాడ్లీ నేచర్, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహ, మంచితనం, సాత్వికం, అవన్నీ అతని నోటి నుంచి వచ్చినాయి. పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. ఫ్రూట్ఫుల్గా ఎలా ఉండాలని గలతీ పత్రిక 5వ అధ్యాయం రాసింది ఆయన. ఫ్రెండ్స్, ఒక్క మాట వినండి. ఎలా ఇంత రౌడీ ఎలా మారాడు? ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన చెందావా? ప్రభు బిడ్డనని చెప్పుకున్నా 40 రోజులు, 20 రోజులు, 50 రోజులు ప్రార్థన చేసిన పరివర్తన లేకపోతే ప్రయోజనం ఏమిటి? ప్రార్థన చేయొద్దంటలే. ఎన్నో సంవత్సరాలు నువ్వు ప్రభుని నమ్మి, మీ ముందు తరం వాళ్ళు నమ్మారు ప్రభుని, నువ్వు నమ్మేమో, లేదా 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయినామో. ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన వచ్చిందా?
1 డేలో పరివర్తన చెందాడు సౌలు పౌలుగా. జస్ట్ హాఫ్ అన్ అవర్లో సమరే స్త్రీ, పెద్ద వేశ్య, 6 బతుకులతో ఆడుకుంది ఆ అమ్మాయి. వాళ్ళ వెనక మన ఇంటికి వెళ్ళకుండా చేసింది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి అతను యాకోబు బావి దగ్గర యేసుప్రభు వారు దాహానికి నీళ్ళు ఇమ్మంటే ఆ 2 మాటల్లో పట్టబడి బ్రతుకును మార్చేసుకుని ఎవాంజలిస్ట్గా మారిపోయింది. ఆమెకు ఆత్మల దాహం పెరిగిపోయింది, ఊరి మీదకి వెళ్ళిపోయింది. అందుకంటే ఊరి మీదకి వెళ్ళి శరీరాన్ని నమ్ముకుని అందాన్ని ఆరబోసి అట్రాక్ట్ చేసిన వేశ్య, పతిత, పరిశుద్ధురాలుగా మారిపోయి సువార్త చెప్పి ప్రజల్ని పరిశుద్ధుడైన దేవుని వైపు మార్చేసింది. నరకాన్ని కాళ్ళు చేసి పరలోకం వైపు తిప్పేసింది. గట్టిగా చెప్పట్లో, రక్షణ పొందిన బిడ్డ, ఆత్మల దాహం నీకు రాకపోతే, రక్షణ పొందిన బిడ్డ, పరివర్తన నీలో లేదా, నోటికి ఏ మాట వస్తా మాట మాట్లాడేస్తావా? నీలో దేవుని ఆత్మ లేను. సౌలులా దురాత్మ ఉంది. నా చిన్నప్పుడు రేడియో టీవీ 2 కలిగి 2 in 1, టేప్ రికార్డర్ రేడియో 2 వచ్చాయి. అలా సౌలు 2 in 1. కప్ప నీళ్ళ మీద ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, అంటే భూమి మీద ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది. అలాగే సౌలు కాసేపు దురాత్మ, కాసేపు దేవుని ఆత్మ, దయ్యపోడు. ఇవాళ చాలామంది క్రైస్తవులు ఇంట్లో ఉన్నారు. నీవు నేను అలా ఉంటే పరలోకం చేయరు. పరలోకం నిషిద్ధమైంది, అసహ్యం జరిగించేవాడు అక్కడ రాడన్నాడు దేవుడు. ఇక్కడ నేను వదిలేయాలా? ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన చెందాలా? సౌలు పౌలుగా మారి పౌలు క్రీస్తులా మారిపోయాడు. అదే పౌలు మారిన తర్వాత ఇంకేమంటే తెలుసా? గలేషియన్స్ చాప్టర్ 2:20, గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. యేసు యొక్క లక్షణాలే నేను కాను, చచ్చిపోయాను అన్నాడు. నా శరీర స్వభావాన్ని యేసుతో సిలువ వేశాను అన్నాడు. ఇది జరిగిన రోజునే ఒక రెప్పపాటులో కడబోరం మ్రోగినప్పుడు మధ్య ఆకాశంలో ఉంటావు. నీ సహజ స్వభావాన్ని సిలివేయలేదా? నీ గత కాలంలో కోపం, ఇగో, ఇచ్చుంచిన స్వభావం, నీ విద్యను బట్టో, వ్యాపారాన్ని బట్టో, అందాన్ని బట్టో, నీ వాళ్ళని బట్టో, నీకున్న వాటిని బట్టో, వేటిని బట్టో నువ్వు గనక అతిశయిస్తున్న విద్యను బట్టి అతిశయిస్తున్నావా? లూసిఫర్ లాగా త్రోసివేయబడి తగ్గించబడతావు. ఆత్మీయులు, ఆత్మ సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలు సిలివేస్తారట. సౌలు తన సిలువ వేసుకుని, నేను ఇక జీవించేవాడు నేను కాదు, నన్ను సౌలు తర్వాత పౌలుగా మారిపోయాడు. పౌలు ఇప్పుడు నేను యేసులా మారుతున్నాను, యేసు స్వభావం నాలో ఉందన్నాడు. నిజంగా రియల్గా ఆయనలో బతికాడు. ఆ పేషెన్స్, యేసు తన శరీరంతో మిగిల్చి వెళ్ళినటువంటి శ్రమలను నా శరీరంతో ఫుల్ఫిల్ చేస్తానంటాడు కొలసీ పత్రికలో. నాకు ఆశ్చర్య వేసి చదివినప్పుడు ఆయన పొందిన శ్రమలు. 2 Corinthians chapter 11 22nd 23rd నుంచి చదువుకుంటే వెళ్తే చివరి వరకు ఎన్ని శ్రమలు పొందాడు. యేసు ప్రభు కూడా అన్ని శ్రమలు పొందలేదు. అట్టని ప్రభు కంటే ఇచ్చించట్లే పౌల్ని. ఎవరితో టెర్రరిస్ట్, ఎక్కడిది పేషెన్సీ? దేవుని ప్రేమించాడు, అన్ని శ్రమలు పొందాడు. ఎలా పొందాడు? ఎందుకు పొందాడు? దేవుని ప్రేమించాడు కాబట్టి, దేవుని రాజ్యాన్ని ప్రేమించాడు కాబట్టి. ఫ్రెండ్స్, దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తే తోటి వారిని ప్రేమిస్తావు. పాత నిబంధన అంతా 2 మాటల మీద ఆధారపడిపోయింది. ప్రభు చెప్పారు యేసు ప్రభు కొత్త నిబంధనలో, అయ్యా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా నువ్వు ఎలా చెప్పగలవు? ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించమంటాడు. సెకండ్ ఏంటయ్యా అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దట్ ఈస్ ఎనఫ్ అన్నాడు. అందులోని ధర్మశాస్త్రం అంతా ఇమిటి ఉందన్నాడు. అవును, దేవుడిని ప్రేమించిన బిడ్డ తగ్గించుకుంటావు, ఆత్మఫలం కలిగి ఉంటావు, కుటుంబాన్ని కట్టుకుంటావు, బరబ్బాలా ఎవరించవు, ఆ నాబాల మోటోళ్ళలాగా ఉండవు. వాడు స్వార్థం కోసం బతికాడు. బరబ్బా సమాజాన్ని పాడు చేస్తూ బతికాడు. ఈ దినాల్లో చాలామంది నీ ద్వారా ఎంతమంది బాధపడతారు, స్ట్రగుల్ అవుతున్నారు. ఎప్పుడైనా ఆలోచించావా? పెళ్ళైన భర్త, భార్య, ఒక్కసారి ఆలోచించండి. నీ వల్ల నీ లైఫ్ పార్ట్నర్ నరకం అనిపిస్తున్నాడేమో. వాళ్ళకున్నది ఒకే ఒక జన్మ, ఇంకో జన్మ లేదు. ఒకే ఒక పెళ్లి అవకాశం, క్రైస్తవుడికి మరో పెళ్లి అవకాశం లేదు. నువ్వు అతనికి లేదా ఆమెకి మెంటల్ టార్చర్గా ఉండకూడదు, లాస్ ఆఫ్ బేరర్గా ఉండకూడదు, నువ్వు ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. నా భర్త యేసులా ప్రేమిస్తాడు, నా భార్య సంగమలా లోబడుతుంది. పోటీ పడాలా. అలా క్రైస్ట్ నేచర్కి, ఆ స్వభావానికి సిలువ చెంతకు చేరి ప్రేయర్ చేయాలా? నన్ను మార్చు, నన్ను దిద్దు, నన్ను చెక్కు. అయ్యా నా సహజ స్వభావం సిలువ వేసుకున్నా, యేసో నీవే నాలో ఉండాలి. నేను కనిపించకూడదు. ఆత్మఫలం నాలోంచి రావాలి, ఆ పేషెన్సీ నాలోంచి రావాలి. దానికి చోటిచ్చాడు పౌలు. నేను ఎప్పుడైతే చోటిస్తామో బిడ్డ, నీలో నాలో దేవుడు కనిపిస్తాడు.
అన్యాయం చేయలేవు, ఎవరిని గాయపరచవు, ఎవరిని మోసం చేయలేవు, ఎవరిని స్వార్థం కోసం నువ్వు బలి చేయలేవు. ఎదుటి వారు తప్పులే చూపించి వాళ్ళని టార్చర్ చేయవు. అందరూ ఆయన లేనిపోయి నిందలేస్తూ ఉంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు యేసుప్రభువు. తప్పు ఆయన చేయలే, ఆయన పట్ల తప్పు చేస్తుంటే వాళ్ళని క్షమించమన్నాడు. ఈ ప్రేమ, ఈ మనసు వస్తుంది, క్రైస్ట్ నేచర్. ఇది రాలేదా నీలో, నాలో? ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళలేదా? ఇక్కడ ఎన్నున్నా ఏంటి ప్రయోజనం? సాక్రమెంట్ తీసుకుంటున్నావంటే పరలోకం వెళ్ళడం కోసం తీసుకోవాలి. నమ్మితే గట్టిగా ఆమేనని చెప్పండి. గట్టిగా. పరలోకం వెళ్ళిపోతే ఇంత బతికి ఇంటి వెనకలబడి చచ్చాడు, లోకంలో సామెత ఉంటుంది. అన్నీ తెలిసినాడు, అమావాస్య చచ్చాడంట. ప్రభువుని తెలుసుకుని ఇంతకాలం చర్చకు వచ్చి బాప్తిజం తీసుకుని సాక్రమెంట్ తీసుకుని హల్లెలూయా గ్లోరీ జీసస్ అని చెప్పి వర్షిప్ చేసి చర్చిలు కట్టించి సందాలు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి నరకానికి వెళ్తే మరి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలా? ఇక్కడ పరివర్తన చెంది ఆయనలా మారాలా. అంటే ఆయనలా మారాలని ఏం చేయాలి? నీ స్వభావాన్ని, పాత స్వభావం సిలువేసుకోవాలి. కక్షలు, కోపాలు అంతరంగంలో పెట్టుకుని నన్ను ఎట్ట చేయటకు పెట్ట చేస్తా, ఎట్ట అంద కాబట్టి నేను పతిగా నేను అంటా, దెబ్బకు దెబ్బ, కంటికి నో 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 నో. లవ్, ప్రేమ ఇంపార్టెంట్. అన్నీ కలిగిన ప్రేమ లేని వాడితే నేను వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఆ చెల్లెమ్మ 19 years సహించింది, భర్తను మార్చుకుంది. ఇప్పుడు అంటుంది, స్వర్గాన్ని ఇక్కడే చూస్తున్నానన్నా, ఎక్కడో లేదన్నా, నా కుటుంబంలో ఉన్నాను. గట్టిగా చెప్పట్లో. లూకా సువార్త 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచర్యలు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచర్యలు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఎందుకని? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అని అడిగితే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు. అంటే ఏసే రాజ్యం, ఏసే దేవుడు. గట్టిగా నమ్మినాడు ఆమె చెప్పండి. ఆయన నీ హృదయంలో ఉన్నాడా? ఆయన రాజ్యాన్ని అనుభవిస్తున్నావు అంటే ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు నీ భర్త నీతో, నీ భార్య నీతో, నీ పిల్లలు నీతో, నీ ఫ్రెండ్స్ నీతో ఉన్నా సరే నీలో ఏసే కనిపించాలి తప్ప బరబ్బా కనిపించకూడదు, నాబాలు కనిపించకూడదు. స్వార్థం చావాలా, దేవుని ప్రేమ కనిపించాలా, పరలోకపు ఆనందాన్ని కుటుంబంలో అనుభవించాలి. స్వర్గం ఎక్కడో నీ హృదయంలో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో యేసు ఉంటే, ఆ యేసును నమ్మిన 4 ఇంట్లో ఉన్నారనుకోండి, 5 ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఇల్లే పరలోకానికి ఏర్పడ్డారు. అట్లా మనం కొట్టుకు వస్తూ ఉంటే, మనం నరకాన్ని అనిపిస్తూ ఉంటే, దయ్యం మనం కంట్రోల్ చేయటం ఏంటి చెప్పండి? నీ విధేయత ఏది? నీ జ్ఞానం ఏది? నీ వివేచన ఏది? నేను ముగింపు వస్తున్నా. నువ్వు దేవుని ఆత్మ వచ్చి లేదా స్వేచ్ఛా జీవి బతుకుతావు. నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావు. ఏది తప్పు ఏది ఒప్పు ఆలోచించవు. నీ తప్పు నీకు తెలియదు. పరిశుద్ధాత్ముడు నీలోకి అర్థం చేస్తేనే తప్ప ఎదుటివాడు తప్పులే నీకు కనపడతాయి. స్వేచ్ఛాపరుడుగా, స్వేచ్ఛాపరురాలుగా జీవిస్తావు. తప్పని చెబితే చెప్పినోడిని తోలు తీస్తావు, ఏలు ఇరిచేస్తావు, అది ఇంటర్నల్గా చంపారేస్తావు. వీడు నాకు అడ్డం పడిపోతున్నాడు, వీడు ఈ ఇంట్లో నా పెత్తనానికి నా బాబు అడ్డం వచ్చేస్తుంది, మా అమ్మ అడ్డం వచ్చేస్తుంది, లేదా అక్క అడ్డం వచ్చేస్తుంది, నా భార్య అడ్డం వచ్చేస్తుంది, లేదా నా భర్త అడ్డం వచ్చేస్తున్నాడు. ఇవాళ చూడండి, ఈ స్వేచ్ఛకు అలవాటు పడి యువత ఏమవుతుంది? ఇది తప్పని చెప్పేది లేదు. ఏ డ్రెస్ వేసుకుంటే అనవసరం, ఏ పార్టీకి వెళ్తారు అనవసరం, ఏ పబ్కి వెళ్తారు అనవసరం. వీళ్ళు పబ్ కల్చర్కి ఎక్కువ మంది, అందరం చెప్పలేదు, ఎక్కువ మంది అలవాటు పడిపోయి, దానితో స్వేచ్ఛకి అలవాటు పడిపోయి, పిచ్చలు వీడికి అలవాటు పోయి, ఈ ఖర్చులకు మనీ లేక, ఇంటికాడ పంపించి సరిపోక, వచ్చిన శాలరీ సరిపోక, ఆడపిల్లలు, ఒకప్పుడు మగాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు ఈ స్వేచ్ఛ కోసం, ఈ సుఖం సౌఖ్యం కోసం మిడిల్ ఫ్యామిలీస్లో కొంతమందిని, మనీ ఉన్న వాళ్ళని, మంచి కారులో బైక్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని, వాళ్ళని ప్రేమించాలని చెప్పి నెమ్మదిగా కొంచెం పరిచయం చేసుకుని, ఆ తర్వాత ఏదో కొంచెం అడుగులు ముందుకు వేసి 2 ఫోటోలు వీడియోలు తీసి, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయటం. ఇంటికి వాళ్ళ అమ్మ నాన్నకి, మీ అబ్బాయి అడ్డ చేశాడు, నన్ను పెళ్లి మోసం చేస్తున్నాడు, ఇంటి ముందు టెంట్ వేసి కూర్చోవడం, ధర్నా చేయటం, పంచాయతీ సెటిల్మెంట్. ఇలాంటి కేసులు నా దగ్గరికి ఎన్నో వచ్చినాయి. అడ్వకేట్ ఆయన ముందు అట్లాంటి 3-4 వీడియోలు పెట్టాడు. నేను ఆశ్చర్యపోయా. ఎవరైనా అడ్వకేట్, ఒక అడ్వకేట్, ప్రముఖ అడ్వకేట్, లాయర్. స్వేచ్ఛ. కొంత మగపిల్లలు కూడా అంతే, వాడి స్వేచ్ఛకి అడ్డమవుతూ ఊరుకోడు.
రోజు కుర్రోడు నా దగ్గర ఒప్పుకున్నాడు, మారుమనసు పొంది. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాడు. వాడు అనుకున్న బైక్ కొనుక్కోకుండా ప్యాషన్ బైక్ కొనిచ్చాడంట తల్లి. వాడు ఏమడిగాడంట, యమహాలో ఏదో అడిగాడట. అది 2 lakhs చేంజ్ అట. అది కొనివ్వలేదట. ఒకరోజు వాళ్ళ అమ్మ పడుకొని ఉండగా దిండి పట్టుకెళ్ళి ముఖమే పెట్టాడంట. సడన్గా వాళ్ళ అమ్మ లేచిపోయిందంట. ఎందుకురా? ఈ బండి కొనివ్వలేదని చంపేద్దాం అనుకున్నాడు. తండ్రి చచ్చిపోయాడు. అమ్మ ఇంట్లో పని చేసుకుని ఈయన్ని పోషిస్తుంది. చూడండి, అటు దుర్మార్గత్వం చూడండి. అమ్మ కష్టపడి నన్ను పోషిస్తుంది. ఆ అమ్మ లేకపోతే నా చదువు ఏంటని ఆలోచించుకోకుండా వీడికంటే ఆ పోరిది పడదట. ఆ ప్యాషన్ బైక్ వేసుకెళ్తే ఆ పోరిది లెక్క చేయట్లేదంటే. అలాంటి బైక్ వీడి ఫ్రెండ్ కొంటే ఆడికి పడిపోయిందంట ఒక అమ్మాయి. వీడు అనుకున్న అమ్మాయి వీడికి పడలేదట. వీడి బైక్ వెనకాల ఎక్కలేదంట. అందుకని అమ్మని చంపేదనుకున్నాంట. ఎంత దుర్మార్గం చూడండి, అంత దుష్టత్వం చూడండి. ఎందుకు తెలుసా? ప్రైవసీ. అడ్డు చెప్పడానికి వీలు లేదు. కోరిన కోరిక జరగాలి. బ్రదర్, ఆ రీతికి తయారయ్యావా? ఆ రీతికి తర్వాత తాగుడికి, వ్యసనాలకు అలవాటు, డ్రగ్స్కి అలవాటుపడిపోయావా? పెళ్లి చేసిన విచ్చలవిడిగా తయారయ్యావా? జాగ్రత్త, దేవుని రాజ్యానికి కోల్పోతావు. స్వేచ్ఛ జీవితం బతుకుతావేమో. నీ వల్ల నీ భార్య, నీ వల్ల నీ పిల్లలు. దిక్కులేని వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకో. నీ సుఖము నీ సౌఖ్యమే. నోటికే వస్తుంది మాట్లాడతావు, చేతికే దొరికితే పగలగొట్టేస్తావు. వైల్డ్ యానిమల్ లాగా. క్రూర జంతువా మనిషివా? బైబిల్ పట్టుకున్నావు, చర్చికి వస్తున్నావు. ఇదేనా నీ మార్పు? దానివల్ల నీ జీవితం నాశనం అవుతుంది. దానివల్ల నీ బిడ్డల జీవితం నాశనం అవుతుంది. దానివల్ల నీ భార్య, కట్టుకున్న భార్య జీవితం నాశనం అవుతుంది. దానివల్ల ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఉన్నారా, ఎన్ని హోప్స్. వాళ్ళు ఎంత ఏడుస్తారు, ఎంత గాయపరచబడతారు. బతికినంత కాలం నీ వల్ల మానసిక వ్యధకు గురై అనారోగ్యం పాలై మంచాన పడతారు అత్తమామను. తెలుసా నీకు? అందుకని మారో. ప్రభు చెప్పారు, తోడేలు గొర్రె పిల్ల వాసన చేయను. గొర్రె పిల్ల లాంటి నీ భార్యతో నువ్వు తోడేలు స్వభావం వదిలేసి గొర్రె పిల్లలా నువ్వు మార్పు చెందినప్పుడే ఇంట్లో సమాధానం, ఐశ్వర్యం, నిత్య జీవం. చప్పటి కూడా మేము పంచుతాం. ముందు ఎవరినో ప్రేమించి తర్వాత కట్టుకున్న భర్తతో కాపురం చేయలేని అమ్మాయి అడ్జస్ట్ కాలేక, అంటే వ్యసనాలకు అలవాటు పడి సో పబ్కి వెళ్ళినవాడు, క్లబ్కి వెళ్ళిన అత్తమా ఒప్పుకోవట్లేదు. దానివల్ల వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని చంపేసిన కోడలు. ఇలాంటి కేసులు మగాళ్ళు రాట అయ్యి వస్తున్నాయి. ఈ పర్సన్ ఎక్కువ పెరిగిపోయినాయి. ఎక్కడ ఇవన్నీ ఇక్కడ ఒకరి నుంచి ఒకళ్ళు ఇన్స్పిరేషన్. దుష్టుడు ఆ రీతిగా చెలరేగిపోయి ఈ మధ్య కాలం మందు ఇటు షిఫ్ట్ అవుతున్నాడు, అటు షిఫ్ట్ అవుతున్నాడు. అంత్యకాలం మందు అక్రమ విస్తరణ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ మధ్య వరుసెట్ కంటిన్యూగా నాకు 4-5 కేసులు వచ్చినాయి. ఏంటంటే మ్యారేజ్ 2 months, మ్యారేజ్ 1.5 month. ఏంటంటే మాకు వద్దు అని అమ్మాయి వెళ్ళిపోతున్నాను అందయ్య. ఆమె అడ్జస్ట్ కావట్లేదయ్యా. మొన్న ఒక చిన్నోడు వచ్చి మాట్లాడుతున్నాడు, మా అమ్మ నాన్న మీద గొడవ పెట్టేసుకుని మా ఆవిడ. ఎందుకని? వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి నాతో మా ఇంట్లో ఉండాలట. అదేంటి మీ అమ్మ నాన్న ఏంటి? నేను పెద్ద కొడుకుని కదా ఇంటికి, మా అమ్మ నాన్న వచ్చి మా ఇంట్లో ఉంటారు కదా. మీ అమ్మ నాన్న రావడానికి లేదు. నేను ముందే అనేసుకున్నా, నా పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుందాం అని. నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడక, ఎలాగా నువ్వు అలా చేయక, ఇలా చేయక. నేను ఆశ్చర్యం వేసింది. ఈయన అడిగా, అరే నీ వయసు ఎంత అన్న? 27 సంవత్సరాలు అన్నాడు. ఆ అమ్మాయి వయసు ఎంత? 25 సంవత్సరాలు అన్నాడు. నీ శాలరీ ఎంత అన్నాను? నాకు 1,30,000 అన్నాడు. ఆ అమ్మాయికి ఎంత? 30,000 రా అన్నాడు. 30,000 అన్నాడు. మరి ఏంటి సంగతి అన్న? అసలు మామూలు కాదు, రోజుకు గొడవ, రోజుకు పంచాయతీ పెడుతుంది. మరి ఏం చేస్తున్నామని? ఏం చేయను, వర్క్ ఫ్రమ్ హోమే. నాకు నేను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి వచ్చేసి ల్యాప్టాప్ పెట్టుకుని ఓ రోజు కారులో, ఓ రోజు మా ఫ్రెండ్ ఇంట్లో, ఓ రోజు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి పని చేసుకుని డ్యూటీ అయిపోయింది ఇంటికి వెళ్తున్నా. అది వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్తాను తెలుసా? మా ఆవిడ పడుకుందో లేదు, ఎప్పుడు 1.5కే. నా తల్లి నీకు దండయ్యాలి, ఫోటోకి దండయ్యాలి. ఎవడు నేర్పాడు నీకు? సైతానుక బచ్చి. మీ అమ్మ నాన్న కూడా ఇలాగే ఉన్నారా? లేరు, వాళ్ళు మంచిగా ఉన్నారు. నువ్వెందుకు తగలటావు? కుటుంబాన్ని తగలెట్టుకోమాక, అది తెలివితేటలు ఉపయోగించమాక, సాగుతుంది కానీ సాగించుకోమాక. అమ్మా నాన్న పరువు తీమాక, దేవుడు పరువు తీమాక. దేవుని పెట్టినని చెప్పుకొని విధేయురాలుగా జీవించు. నీ భర్త చెప్పాలా, చాలా మంది పతివ్రత ధర్మం కలిగినారు కానీ వాళ్ళను మించిందాను అని చెప్పాలా. సామెతలు 31:29. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును కలిగి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. పరపురుషుడనే పరిచయం లేకోకుండా చాలా మంది స్త్రీలు ఉన్నారట.
కానీ అంటాడు గుణగణాల్లో వాళ్ళందరిని మించిందాను నువ్వు. ఎందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆ గుణగణాలు ఉండాలి. 31:10. ఒక సౌశీల్యం కాపాడుకోవడమే కాదు, మంచి గుణం ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉండాలి, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. అబ్బాయిలో అమ్మాయిలో కూడా, అలా యవనస్తుల్లో కూడా అది ఉండాలి, పెద్దోళ్ళు కూడా అది ఉండాలి. ప్రతి అత్త మామ నీ కోడల్ని లేదా నీ ఎల్లుడిని ఓ కొడుకులా కూతురులా ప్రేమించాలి. నయోమి ఆ రీతిగా ప్రేమించింది రూతుని. నా కుమారిని సంబోధించింది. రూతు నా తల్లి అని పిలిచేది. ఆమె మామగా చనిపోయినా, ఆమె భర్త చనిపోయినా సరే అత్తగారిని విడిచిపెట్టలే. అంత ప్రేమించింది, అంత రెస్పెక్ట్ ఇచ్చింది. అమ్మా నా పెనిమిటి చనిపోయి, నీ పెనిమిటి చనిపోయాడు, నేను మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లోని కానీ నీకు ఇవ్వలే, నేను వెళ్ళిపో పెళ్లి చేసుకోమంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వృద్ధాప్యంలో ఉన్నవాడిని వదిలిపెట్టొద్దాం, నీకోసం పెళ్లి చేసుకున్నాను. రూతు వెనకాల వచ్చేసింది. ఆమెను పోషించడం, ఆమె పనిచేసి నయోమిని పోషించడం సరిపోయింది ఆమెకి. అప్పుడు నయోమి అంది, అమ్మా ఇంత మంచిదాను, నీ కొరకు విశ్రాంతి విచారించాలి, నేను పెళ్లి చేస్తానని ఒక కన్న తల్లిలా అత్తగారు పెళ్లి చేశాను. చప్పటి కూడా దేవుని మయంపరుచుదాం. ఈ బాండేజ్ ఉండాలి. ఈ బాండేజ్ని పోగొట్టేసుకుంటుంది సమాజం. కమర్షియల్ లైఫ్ అయిపోతుంది. అత్తమా ఉంటే నచ్చదు, కోడలు వస్తే అత్తకు నచ్చదు, కూతురు వస్తే నచ్చుద్ది, కోడలు నచ్చదు. ఇదేంటో ప్రాబ్లం. అలాగే అన్నదమ్ములకి మధ్యలో వ్యత్యాసం. నీలో క్రీస్తు లక్షణాలు అంటే నీ అన్నను ప్రేమిస్తావు, నీ తమ్ముని ప్రేమిస్తావు, నీ అత్తను ప్రేమిస్తావు, నీ కోడలను ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు, నీ భర్తకు లోపడతావు, విధేయురాలుగా ఉంటావు, ధిక్కరింపు సమాధానం చెప్పావు, నీ భార్యను ప్రేమిస్తావు, ప్రతిదానికి తప్పు 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 అని చూపించవు, అర్థం చేసుకుంటావు, దిద్దుకుంటావు, కాపురాన్ని దిద్దుకో, కట్టుకో. ఎదుటి వ్యక్తికి చేతరాదా, నువ్వు చేతనట్టుకు నువ్వు చేసుకో, మలుచుకో. చేతులెత్తే మాక, హ్యాండ్ ఇచ్చే మాక, ఎదుటి వ్యక్తి జీవితం ఆడుకోమాక. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు నువ్వు ప్రభాతిని పొజిషన్ తీసుకోవాలి. ఇది లేదనుకో, నీ ఇష్టానుసారం జీవించావు అనుకోండి, అంటే ఇంటికి వచ్చిన కోడలను బాధ పెడుతూ ఆడబడుసుగా ఆడిపోసుకుంటూ, ఇంటికి వచ్చిన కోడలు అత్తమామను చూడడం, తల్లిదండ్రులు చూడడం, వదిలేస్తా బజార్లో మీరు చావండి, హాస్టల్లో ఉండండి. కన్న తల్లిదండ్రులు పెంచింది అదేనా? యాకోబు ఏసేపుని 17 ఏళ్ళు పెంచాడు. తర్వాత ఏసేపు అమ్మివేయబడ్డాడు, అన్నదమ్ములు క్రూరంగా అమ్మేశారు. కానీ తర్వాత ఏసేపు గొప్పవాడై పల్లించే ద్రాక్షవల్లిలాగా ఈజిప్ట్ ప్రధానమంత్రి అయిన తర్వాత, అన్నదమ్ములు దొరికిన తర్వాత, కనబడింది గుర్తుపట్టిన తర్వాత వెళ్ళి తండ్రిని వాళ్ళని తీసుకొచ్చాడు. 5 సంవత్సరాలు కరువు వస్తేనే పోషిస్తా అన్నాడు. యాకోబు తిరిగి వస్తే 17 ఏళ్ళు ఏసేపు యాకోబుని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. బిడలో మీ పేరెంట్స్ అనాథలుగా వదిలిపెట్టకండి, కానీ పెంచి పెద్ద చేశారు. భార్య మాట విన్నాం లేదా వేరే వాళ్ళ మాట విన్నాం, పేరెంట్స్ని అనాథలు విడిచిపెట్టమాకండి, వాళ్ళని ప్రేమించండి. అవసాన కాలంలో మీరు వాళ్ళని ఆదుకోండి, ఆదరణ చూపించండి, వాళ్ళకి సహాయపడండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి, ప్రేమతో పలకరించండి. కొట్టడం, తిట్టడం ఇలాంటి పిచ్చి పనులు, పాపిష్టి పనులు చేయకండి, పాపిష్టి పనులు చేయకండి. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. దేవా ఈరోజు నాతో మాట్లాడావు, చెప్పు ప్రభుతో చెప్పు, ఈరోజు నాతో మాట్లాడావు, ఈ పరివర్తన నాకు కావాలి. నీ రాజ్యములో, పరలోక రాజ్యములో అయ్యా క్రూర జంతువులు సాధు జంతువులతో కలిసి నివాసం చేస్తే అన్నావు. మిడు నాగు పుట్టయడ్డ పసుబాడు ఆడుకుంటాడన్నావు. అయ్యా స్వేచ్ఛకు అలవాటు పడ్డా, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నా, నా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నా, ఎంతంటే అంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. క్షమించో, మన్నించో. అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? ఎదుటివారు నన్ను ఏదన్నా అంటే నేను బాధపడుతున్నా, నేనంటే కూడా బాధపడతారు కదా అనే మాట ఆలోచించలేకపోతున్నా, నన్ను మన్నించో. పెద్దలని రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నా, దైవజన్ రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నా, నీ వాక్యం లోబడలేకపోతున్నా, వ్యసనాలు గురైపోయా, క్షమించో. నా భాగస్వామిని ప్రేమించలేకపోతున్నా, లోబడలేకపోతున్నా, అర్థం చేసుకోలేకపోతున్నా, క్షమించో. ఆత్మఫలం నాకు దయచేయి. ఏసో చెప్పు, ఏసో నీ ఆత్మతో నన్ను నింపయ్యా. పౌలే నీ సిలువ చెంతకు వచ్చి తన స్వభావాన్ని సిలువ వేసుకుని యేసు మీలా మారిపోయాడు. అలా నన్ను మార్చావా? నా అంతరంగాన్ని మార్చవా? అడుగుదాం. నా అంతరంగాన్ని మార్చవా? ప్రేమించే మనసు, అర్థం చేసుకునే మనసు, బ్రాడ్ మైండ్ నాకు ఇవ్వండి. నాకు అసలు హెడ్ స్ట్రాంగ్ లూసిఫర్ లాగా గర్వం తీసేయి నాయనా. దేవదేవుడు పైన నీవే తగ్గించుకు రిక్తుడిగా చేసుకున్నావు, మరణమగనంతగా తగ్గించుకున్నావు. అలాంటి దాసుని స్వరూపము నా అంతరంగం అలా మారాల. సహాయం చెయ్యి.
లోబడే మనసు, వినే మనసు, దిద్దుకునే మనసు నాకు దయచేయండి. నాలోంచి చీకటి తీసేయండి, నాలోంచి అభ్యంతరాన్ని తీసేయండి, నాలోంచి వ్యతిరేకత తీసేయండి, సెన్సిటివ్గా ఉన్న మైండ్ తీసేయండి, సూసైడ్ స్పిరిట్ని తీసేయండి. చెప్పండి తీసేయండి. అపార్థం చేసుకుంటున్నా, నీకు అర్థం చేసుకోవాలి, క్షమించు. నీ ఆత్మతో నన్ను నింపు, నీ రక్తం నన్ను కడుగు. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అనుదినము టెలివిజన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇలాంటి వర్తమానం వింటున్న బిడ్డలకి ఒక మనవి. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. పరలోక నేస్తములో ఎన్నో తలాంతులు ఇచ్చి దేవుడు అన్ని కోణాల్లో శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు అందిస్తున్నారు. ఇలాంటి వర్తమానాలని ప్రపంచానికి అందిద్దాం రండి. మోషే చేతులు ఊరు ఆరోని ఎత్తుపెట్టి ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మన ప్రియులు, అనేక మంది బిడ్డలు మన వాక్యాలు విని దీవించబడుతున్నారు. అలాంటి వారికి నువ్వు గుప్పులిప్పుడు ద్వారా వాక్యం వింటున్నారు, సువార్త వింటున్నారు. అలా స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది వచ్చి నన్ను కలిసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీకు QR కోడ్ ఉంటుంది, ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, పంపించవచ్చు. అలాంటి వాళ్ళకి మేము రిటర్న్ కాల్ చేసి ప్రేయర్ చేస్తాం. లేదా ఇక్కడ ప్రతి సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఎవ్రీ సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అప్పుడు నేరుగా వచ్చి నన్ను కూడా కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. కేవలం స్వస్థతలు, అద్భుతాల కోసం కాదు. గతంలో ఎంతోమంది స్వస్థపడే అద్భుతాలు చూశారు. సువార్త కోసం విత్తనం విత్తండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యావేమో, ప్రభుకి ఇచ్చి చూడు. మీరు తీర్మానం తీసుకుంటూ ఉండగానే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక. ఆమేన్. అద్భుతం జరిగితే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ప్రేరేపించబట్టి ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు.